హలో మాట్లాడు. హలో కొంచెం దగ్గరికి వచ్చి వాయిస్ హలో హాయ్ మిట్టు. హలో సాయి. సే సాయి. నాన్న పైకి ఎక్కుతుంది. वो बैठाएंगे तुम्हारे ऊपर, ऐसे बोलता है वो हेलो हेलो హలో మిట్టు. మిట్టు కొంచెం పైకి చేయి, నీ హెడ్ పైకి చేయి మిట్టు. ఇట్లా చేస్తావు కదా, ఇట్లా వచ్చేసేస్తుంది ఒక్కోసారి కదా. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా మీరు చూసే ఉన్నారు కదండి ముందు, మేము డైసీ డేల్ ఫార్మ్ స్టే అండ్ రిసార్ట్కి వచ్చామన్నమాట. ఇది మనకి మొకిలా శంకర్పల్లికి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఇక్కడ ఇంకా రుద్ర బర్త్డే చేద్దాము అనేసి వచ్చామండి. రుద్ర బర్త్డే కోసము ఒకసారి చూడడానికి వచ్చాము. సో ఇంకా మాకు దగ్గరుండి ఇక్కడ విక్రమ్ గారు మాకు చూపించే పర్సన్, విక్రాంత్ మేనేజర్ అనమాట. సో మాకు దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఇప్పుడు చూపించేది వచ్చేసి నేను 7 వండర్స్ అండి. సో 7 వండర్స్ ఒకే దగ్గర ఉంటాయి. ఇక్కడ మనకు ప్లేస్ ఉంది చూడండి, గార్డెన్ ప్లేస్. ఇక్కడే అనమాట మనం బర్త్డే చేసుకునేది. లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి, చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను, చూడండి. చూడాలా మీకు? ఇంకా చూసారు కదండి, డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. పికాక్స్ అయినా అవి ఎన్నో ల్యాక్స్లో ఉన్నాయి. ఇంకా తను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అనేది ఎక్కడో మిస్ అయిపోయిందండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకా బేబీస్కి బైక్ రైడ్ ఉంది, కార్స్ రైడ్ ఉంది. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి చిన్న బర్డ్స్ అనమాట. ఇంకా ఇదొకటి వైల్డ్ బర్డ్ అని ఉంటుంది. ఇక్కడ కూడా గెట్ టుగెదర్ లాగా ఒక 100 మెంబర్స్ వరకు చేసుకోవచ్చు అనమాట బర్త్డే పార్టీ. ఇంకొకటి పక్కన ఉంటుంది, అక్కడ కూడా 50 మెంబర్స్ వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఉంటాయి అన్నమాట. ఇంకా నేను స్ట్రేట్ చూపిస్తున్నాను చూడండి, ఆ స్ట్రేట్ చూపించేది హార్స్ రైడ్. సో అక్కడ హార్స్ రైడ్ ఉంటుంది. డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి, ఇంకా హార్సెస్ ఉన్నాయి. చాలా బాగుందండి. ఇది చాలా బాగా ఆలోచించి ఈ కాన్సెప్ట్ ఎవరిదో కానీ చాలా బాగుంది. బర్త్డే పార్టీస్ చేసినా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా చిన్నపిల్లలకు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఎంట్రీ టికెట్ అనేది మనకు 1350 ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ బర్త్డేస్ కూడా చేసుకోవచ్చు, చిన్న పార్టీస్ చేసుకోవచ్చు. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాము మేము. అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. ఫుడ్ స్టాల్స్, ఇంకా బర్త్డే పార్టీ చేసిన డైనింగ్ కూడా సపరేట్ ఉంది. కానీ కాకపోతే మాకు వచ్చేసి మా ఏరియా నుంచి ఇక్కడికి లాంగ్ అవుతుంది. సో ఇంకా నియర్ బై కూడా ఒకసారి సర్చ్ చేసి ఫైనల్ చేద్దామని జస్ట్ చూసి వెళ్తున్నాము. ఇంకా రుద్రని కొద్దిసేపు ఆడించామండి అక్కడే, చూడండి. నచ్చిందా నాన్న నీకు నచ్చింది రుద్ర పాప? నీ బర్త్డే ఇక్కడ రుద్ర పాప బర్త్డే ఇక్కడ. ఇంకా నెక్స్ట్ డే అండి ఇది. ఇంకా ఆ రోజు సాటర్డే. సో ఇంట్లో ఇంకా వెంకటేశ్వర స్వామికి 7 దీపాలు వెలిగించేసి హారతి ఇస్తున్నాను. సో ఇలా పూజ కంప్లీట్ అయ్యాక ఇంకా మళ్ళీ రుద్ర గిఫ్ట్స్కి వెళ్ళామండి, చూడండి.
ఇంకా రుద్ర బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి అనేసి వచ్చామండి. సో ఇంకా 2-3 షాప్స్కి వెళ్ళామన్నమాట. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఓన్లీ చిన్నపిల్లలకి ఇవ్వాలి కదా, ఇంకా చిన్నపిల్లలకి వాళ్ళకి సెట్ అయ్యేలాగా ఇవ్వాలనేసి అన్నీ సెలెక్షన్ చేసి పెట్టానండి. నేను బ్యాగ్స్ అనుకున్నాను ఫస్ట్. సో బ్యాగ్స్ ఇంకా గర్ల్స్కి సపరేట్, బాయ్స్కి సపరేట్ తీసి పెట్టాను. నేను మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ వీడియో అనేది మళ్ళీ తర్వాత ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఇంటికి వచ్చేసరికి నైట్ లేట్ అయిపోయింది. ఇంకా రుద్ర టైర్డ్ అయిండు. ఇంకా రుద్రను పడుకోబెట్టేసామండి. సో ఇంకా రుద్ర బర్త్డే అంటే మాకు వచ్చేసి 2 months నుంచే మేము అన్ని ప్లాన్స్ ఆలోచిస్తున్నామండి, ఎక్కడ చేయాలి ఏంటి అని. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా రుద్ర మంచిగా పడుకోబెట్టి లేచిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇది హైదరాబాద్ బేబీ స్టూడియో అండి, మాదాపూర్లో ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం లొకేషన్ అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే బేబీ ఫోటోషూట్కి వచ్చాము. ఇంకా ఫ్రీ బర్త్డే ఫోటోషూట్ ఉంటుంది కదండి, ఇంకా రుద్ర ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్కి వచ్చాము. ఇంకా రాగానే మాకు ఎంట్రీ అవ్వగానే ఇలా ఇంకా ఏంది ప్లే గ్రౌండ్ కనిపించింది అనమాట. సో ఇంకా ప్లే గ్రౌండ్లో ఇంకా వాళ్ళ డాడీ కూర్చోబెట్టాడు. రుద్రని చూశారు కదా. ఇంకా కోర్టు థీమ్ అది. ఇది వచ్చేసి మ్యూజిక్ అండి. ఇక్కడ వచ్చేసి వండర్స్ అండ్ ఇంకా ఇక్కడ ముందుకు వచ్చేసి కోర్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ సెటప్ అండ్ ఇంకా మనకి ఆర్మీ సెటప్ ఉంది. ఇంకా అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బాక్సింగ్ అండి. సో ఇంకా విలేజ్ థీమ్ ఉంది మనకి. ఇక్కడ పడుకోబెట్టి బేబీని రెడీ చేయడానికి చిన్న బెడ్ టైప్ చేశారు. ఇది డైరెక్టర్ సెటప్. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ప్యాలెస్ అండి. సో ఇంకా ప్యాలెస్ దగ్గర కూడా బేబీకి ఫొటోస్ తీసుకోవచ్చు మనము. అండ్ కార్ రేస్, ఇంకా మహారాజా సెటప్. సో అట్లా డిఫరెంట్ ఉన్నాయండి. ఇది హైదరాబాద్ బేబీ స్టూడియోకి ఫస్ట్ చూసి వెళ్తున్నాము. మేము మొత్తం 3 అనుకున్నాం, 3 తీసి పెట్టుకున్నాము. బెస్ట్ చూసి గూగుల్లో మంచి రేటింగ్ సర్చ్ చేసి ఇంకా ఫస్ట్ అయితే హైదరాబాద్ బేబీ స్టూడియోకి వచ్చాము. సో ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకో స్టూడియోకి కూడా వెళ్ళామండి. అక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ మేము వచ్చేసరికి ఆల్రెడీ వేరే వాళ్ళు వాళ్ళ బేబీకి తీసుకుంటున్నారనమాట ఫోటోషూట్. అండ్ ఇక్కడ వచ్చేసి కేక్ స్మాష్ సెటప్ ఉందన్నమాట. చూడండి, ఇంకా మనం ఆర్డర్ ఇస్తే కేక్ కూడా తెప్పించేసి ఇంకా మన బేబీ నేమ్ కూడా రాసిస్తారనమాట. సో అలా ఇంకా వేరే వాళ్ళకి షూట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇంకా అక్కడ లొకేషన్ చూసుకొని ఇంకా 2 లొకేషన్స్కి వెళ్ళాలండి. సో ఎందుకంటే బేబీకి ఫోటోషూట్ చేయించే 2 days ముందే మేము లొకేషన్ చూసుకొని వచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడే దానికి దగ్గరలో 2 kilometers డిస్టెన్స్లో మనకి లిల్లీపుట్ స్టూడియో ఉంటుంది. సేమ్ ఇది కూడా మాదాపూరేనండి. సో ఇంకా ఆ లొకేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ కూడా ఒకసారి ఎలా ఉన్నది అనేది చూపిస్తాను, చూడండి.
ఇక్కడ ఏంటంటే ఇంకా లిల్లీపుట్ స్టూడియో అయినా ఇంకా హైదరాబాద్ బేబీ స్టూడియోలో అయినా ఇక్కడ మెటర్నిటీ షూట్స్ ఇంకా మనకి చిన్న బోర్న్ బేబీ షూట్స్ అండ్ ఇంకా ఫ్రీ బర్త్డే షూట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చాలా బాగుంది ఈ లొకేషన్ కూడా. సో ఇంకా మేము రెండిట్లో కంపేర్ చేసుకొని ఏదో ఒకటి ఫైనల్ చేద్దాం అనేసి అని అనుకున్నాము. ఇంకా ఇక్కడ కంప్లీట్ అవ్వగానే ఇంకొకటి వచ్చేసి మేము చందమామ స్టూడియోకి వెళ్ళామండి. చందమామ స్టూడియో వచ్చేసి అజీజ్ నగర్ అండి. సో ఇంకా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇంకా ఇక్కడ కూడా త్వరగా చూసుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. చూడండి ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి ఇంకా చందమామ బేబీ స్టూడియో అండి. సో చందమామ బేబీ స్టూడియో కూడా చాలా బాగుంటుంది. అవుట్డోర్ లుక్ ఎక్కువ ఇక్కడ. ఇప్పటివరకు చూపించింది వచ్చేసి మీరు హైదరాబాద్ బేబీ స్టూడియో చూసారు, లిల్లీపుట్ చూసారు. అవి ఓన్లీ ఇండోర్లోనే ఉంటాయి. ఇది వచ్చేసి చందమామలో ఏంటంటే అవుట్డోర్ కూడా కొంచెం అంటే మంచిగా క్లైమేట్ ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ 11 లోపు అయినా సరే ఇక్కడ పిక్స్ తీసుకుంటే చాలా బాగా వస్తాయండి. సో ఇంకా చూడండి ఇక్కడికి కూడా వచ్చాము. ఇక్కడ ఇంకా చిన్న బేబీస్కే కావండి. ఇక్కడ పక్కన మనకి ఇది ఏంటంటే మ్యారేజ్ బిఫోర్ చేసుకుంటారు కదా షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా మనకి మంచి లొకేషన్స్ ఉన్నాయి. కాశ్మీర్ థీమ్ అలా ఉన్నాయి. ఇది వచ్చేసి విలేజ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇంకా ఒకటి పటేల్ హౌస్ మీకు స్ట్రైట్గా కనబడుతుంది కదా, అది పటేల్ హౌస్. ఇవన్నీ ఇంకా చిన్న హౌసెస్ కట్టారనమాట. ఇంకా కృష్ణుని థీమ్ అయినా సరే, ఇంకా విలేజ్లో కుకింగ్ చేసే థీమ్ అయినా సరే, అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కట్టారనమాట. సో స్ట్రైట్ వెళ్తే పటేల్ హౌస్ వస్తుందండి. చిన్న ఎడ్ల బండి వస్తుంది అక్కడే. ఇంకా ఊయల ఉంటుంది, డాక్టర్ ఉంటుంది. పటేల్ హౌస్కి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. చూడండి చూపిస్తాను. బ్యాక్ సైడ్ కనబడేది వచ్చేసి టెంపుల్ అండి. సో టెంపుల్ సెటప్ కూడా ఉంది ఇందులో. చూడండి ఇది వచ్చేసి ఇంకో హౌస్ అండి. లెఫ్ట్ సైడ్ తులసి కోట ఉంటుంది, రైట్ సైడ్ చిన్న బావి ఉంటుంది. అంటే అందులో నుంచి వాటర్ తీసుకునేటట్టు కట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పోలీస్ స్టేషన్. ఇంకా దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి చార్మినార్ సెటప్ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి ఇది కాశ్మీర్ సెటప్. ఇది నేను ఇందాక చెప్పాను కదా ప్రీ వెడ్డింగ్ షూట్కి, దానికోసం కట్టారు. ఇది వెళ్ళడానికి వే ఇక్కడ నుంచి లేదండి, అటు సైడ్ నుండి వెళ్ళాలి. సో ఇంకా అది నేను దగ్గర నుండి చూపించలేను. నెక్స్ట్ వచ్చేసి చార్మినార్ సెటప్కి వెళ్ళిపోదామండి. ఈ సెటప్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. సో ఇంకా మనకి దాబా సెటప్ అయినా ఇది ఈ హౌస్ కనిపిస్తుంది కదా ఇప్పుడు, ఈ హౌస్ వచ్చేసి ఇక్కడ కేక్ స్మాష్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ కొంచెం సెటప్ వేసి ప్లాన్ చేస్తారు ముందు. ఇంకా మనం కేక్ కూడా ఆర్డర్ ఇస్తే ఆ కేక్ తీసుకొచ్చుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇట్లా డిఫరెంట్ ఇటాలియన్ స్టైల్. ఇంకా మనకు అన్ని సెటప్స్ ఇక్కడ చాలా బాగుంటాయండి. వెనకాల కనబడేది ఇంకొక ఫార్మ్ స్టే అనమాట. అది చందమామ వాళ్ళకి లింక్ లేదు. సో ఇలా ఇంకా ఇది వచ్చేసి ఇండోర్ అండి. ఇప్పటివరకు అవుట్డోర్ చూపించాను కదా. ఇక్కడ చందమామ స్టూడియోకి వస్తే ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో 1 డే అయితే పెట్టుకోండి ఖచ్చితంగా. ఇంకా బేబీ కూడా సపోర్ట్ చేయాలి మనకు. సో మేము ఇప్పటివరకు అయితే హైదరాబాద్ బేబీ స్టూడియో, లిల్లీపుట్ అండ్ చందమామ 3 చూపించాను కదండి మీకు కూడా. సో మేము కూడా ఆ 3 చూసాము. అందులో ది బెస్ట్ 2 సెలెక్షన్ చేసుకొని ఇంకా బేబీకి నెక్స్ట్ వీక్ ఫోటోషూట్ చేస్తామండి. సో ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము దగ్గరలో ఓగా కన్వెన్షన్ హాల్ ఉంటుంది అనమాట. సో అజీజ్ నగర్కి నియరే అవుతుంది, గండిపేటకి దగ్గర ఉంటుంది అనమాట. సో ఆ హాల్ ఇది. ఇంకా వాళ్ళు ఏంటంటే మాకు ఒకసారి కన్వెన్షన్ చూపిస్తున్నారు. ఇక్కడ కన్వెన్షన్ ఎందుకు చూస్తున్నామంటే బేబీ బర్త్డేకి కూడా ఎట్ ఏ టైం మేము కన్వెన్షన్ హాల్స్ సెర్చ్ చేస్తున్నామండి. రిసార్ట్స్, ఫామ్ హౌసెస్ అన్నీ సెర్చ్ చేస్తున్నాము. అందులో ద బెస్ట్ ఏది ఉంటే అది తీసుకుందామని అనుకుంటున్నాము. ఓగా కన్వెన్షన్ హాల్ కూడా చాలా ఫేమస్ అండి, చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఓపెన్ గార్డెన్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాటర్ ఫ్లో అవుతుంది. డెకరేషన్ చేస్తే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది. బట్ కాకపోతే మా ఏరియా నుండి ఇక్కడికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అండి. సో ఇంకా వచ్చే రిలేషన్స్ కూడా నైట్ టైం చేస్తాం బర్త్డే కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు ట్రావెల్లో కూడా అనేసి ఇంకా ఆలోచిస్తున్నాము. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.